మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రియులందరికీ శుభములు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినమందు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం చదువుకొని ఉన్నాము. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చినది. ఆ తర్వాత ఎంతోమంది మనుషులు వారికి అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు ఆ సమస్యల నుండి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వచ్చారు. వారు ప్రయాణం చేయుచుండగా యోర్దాను నది ఎదురవుతుంది. ఆ సమయమందు ఆ కాలంలో ఇశ్రాయేలులను నడిపిస్తున్న నాయకుడిని యెహోషువ అంటారు వారితో, రేపు మీ మధ్య దేవుడు అద్భుతమైన కార్యములు చేయబోతున్నారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని యెహోషువ ప్రజలకు చెప్పినప్పుడు ఆ ప్రజలు అలాగునే తమను పరిశుద్ధపరచుకున్న తర్వాత నిబంధన మందసాన్ని యాజకులు భుజాల మీద పెట్టుకొని యోర్దాను నదిలో అరికాళ్ళు ముంచగానే యోర్దాను నది ఏకరాశిగా మారింది. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద ఆ యోర్దాను నదిని దాటుకుంటూ అవతలికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడం కారణం ఏమిటంటే, తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నారు. వారు పరిశుద్ధపరుచుకున్నారు గనుకనే ఆ యోర్దాను నది ఏకరాశిగా మారింది. ఇశ్రాయేలు జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ఆ దినమందు వారు చూచారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా కోరుకుంటాము మన జీవితంలో అద్భుతమైన కార్యములు జరగాలని, ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితంలో చెయ్యాలి అని మనము కూడా ఆశపడుతూ ఉంటాం. అయితే దేవుడు అద్భుతమైన కార్యములు చేయాలి అంటే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇంతవరకు మనం ఏ రీతిగా జీవించామో, ఏ రీతిగా బ్రతికామో, మన ప్రవర్తన ఏ విధముగా ఉన్నదో దేవునికి తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు. ఈ సంవత్సరాంతంలో చాలామంది దేవుని బిడ్డలు వారం రోజులు ఉపవాసం ఉంటారు, 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారు, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారు. ఎందుకు అంటే ఒక కారణం దేవుడు సంవత్సరం అంతా కాపాడినందుకు. అలాగనే మరొక కారణం ఏమిటంటే ఆత్మీయ జీవితాన్ని శుద్ధి చేసుకోవడం కొరకు. ఈ సంవత్సరం అంతా కూడా నడిచిన మార్గాల్లో తెలిసి తెలియక దేవునికి విరోధమైన కార్యములు చేసినప్పుడు వాటికి శుద్ధి కలుగుటకు చాలా తమను తాము పరిశుద్ధపరుచుకుంటారు. రాబోవు నూతన సంవత్సరంలో దేవుని వలన అద్భుతమైన కార్యములు చూచుట కొరకు, దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేస్తాడు అని విశ్వాసముతో తమను తాము పరిశుద్ధపరుచుకుంటున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యములు చేయాలి అంటే మనల్ని మనము విమర్శించుకోవాలి, మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత అనే అనుభవం ఎవరిలో ఉంటుందో, ఎవరు కలిగి ఉంటారో దేవుడు వారి మీద దృష్టి నిలుపుతాడు. దేవుడు వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేస్తారు. నూతన సంవత్సరములో నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేయాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా? అయితే నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోగలిగితే, దేవుని ఎదుట బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, దేవుడు నిన్ను పరిశుద్ధునిగా చేసి యోగ్యత కలిగిన, అర్హత కలిగిన వ్యక్తిగా చేసి రాబో సంవత్సరములో నీవు కోరుకున్నట్లుగా, నీవు ఆశించినట్లుగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగించునుగాక. ఉద్యోగం లేక బాధపడుతున్నావా? దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. జీవనోపాధి, చేతి పనులు లేక బాధపడుతున్నావా? చేతి నిండా దేవుడు సమృద్ధిగా పనిస్తాడు. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లలేక బాధపడుతున్నావా? ఆత్మీయ జీవితంలో నిన్ను వర్ధిల్లింపచేసి, ప్రకాశింపచేసి, ఫలించే విధముగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. వివాహం విషయం కావచ్చు, ఇల్లు కట్టుకునే విషయం కావచ్చు, సంతానం లేక బాధపడుతున్నావా? ఆ విషయంలో కావచ్చు, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము చేయాలి అంటే మనము పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి అంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనుక
ఆయన పరిశుద్ధతను కోరుకునే దేవుడు గనుక, ఆయన పరిశుద్ధముగా జీవించి తన ప్రజలు కూడా పరిశుద్ధంగా జీవించాలనే ఆశపడే దేవుడు గనుక మనం పరిశుద్ధముగా జీవించుదముగాక. మన బ్రతుకు దినములన్నిట ప్రతి దినము కూడా మనల్ని మనము పరిశుద్ధపరుచుకొని దేవుని ఎదుట యోగ్యత అర్హత కలిగిన వ్యక్తిగా మనం నిలబడినట్లయితే నిశ్చయముగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరిగించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన దినాలన్నీ మీరు కాపాడి ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభ దినము నుండి నేటి వరకు మీ కృపలో భద్రపరుచుకుని ఉన్నారు. ఈ సంవత్సరం చివరి దినం వరకు మమ్మలను కంటికి కనుపాపాలే మీరు కాపాడుతూ ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాబో నూతన సంవత్సరంలో మేము మీ ద్వారా అద్భుతమైన కార్యములు చూచుటకు, మీ ద్వారా ఆశీర్వాదం పొందుకోవడానికి, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకున్నటకు మీరు సమయం అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, మీ దీవెన, మీ ఆశీర్వాదము ఈ సంవత్సరం అంతా ఉంచి ఉన్నారు. రాబో నూతన సంవత్సరంలో మీ కృపను పొందుకొని నూతన స్వభావం కలిగి, నూతన మనసు కలిగి పరిశుద్ధమైన జీవితం చేస్తూ మీ ద్వారా మేలు పొందుకోవడానికి కృప చూపి మహిమను పొందండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు షిలోహు సన్నిధి అనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. దేవుడి మిమ్మును దీవించునుగాక. ఆమేన్.